అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 18వ తారీఖు మే నెల 2025 నుంచి 24వ తారీఖు మే నెల 2025 వరకు మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో అత్యంత గొప్ప విషయం అంటే 18వ తారీఖు నాడు రాహు వచ్చేసి కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. వీళ్ళు ఈ రాశుల్లో 18 నెలలు ప్రయాణం చేస్తారు. ఇది కూడా 12 రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇవాళ చాలా గొప్పగా తెలుసుకుందాం. ఈ వార ఫలాలు మనకి ఆదివారం నుంచి శనివారం వరకు, ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు ఉంటుంది. మరి ఈ వారంలో చాలా గొప్ప విషయం ఏంటంటే వారాంతంలో చివరిలో బుధుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు అనమాట. ఈ పరిస్థితిని బట్టి మేషరాశిలో ఈ వారం అంతా బుధుడు సంచరిస్తున్నాడు. సూర్యుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు సింహ రాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం రాశిలో, రాహు కుంభరాశిలో, శని శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోం. అలాగే ప్రతి రాశికి కూడా రాహు కేతు గ్రహం యొక్క మార్పు ఏమిటో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన సమాచారం ఏమిటంటే పాకిస్తాన్కి ఇండియాకి ఎందుకు యుద్ధం వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి జాతకం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విషయం తెలుసుకోవాలి. గతంలో చంద్రుడు ఎప్పుడైతే రేవతి నక్షత్రం మీదకి వచ్చాడో అప్పుడు రాహుకేతు గ్రహాల మధ్య అన్ని గ్రహాలు కూడా ఉండిపోవటం ఆ రాశిలో అది ఏలిన మన కాలసర్ప దోషము అంటారు. కాలసర్ప దోషం అనేది చాలా డేంజర్ అన్నమాట. కాలసర్ప దోషం వల్ల ఈ యొక్క యుద్ధం అనేది ఒకటి కారణం వస్తుంది. రెండవది కుజుడు అంటే మేషరాశి అధిపతి కుజుడు ఎప్పుడైతే ఏళ్ళనాటి శనికి ప్రభావానికి గురవుతాడో, కుజుడు అంటే సైనికుడు అంటే యుద్ధం అన్నమాట, సైన్యంతో యుద్ధం అన్నమాట. సో యుద్ధరంగం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మేషరాశికి శని ప్రభావం ఉండడం వల్ల కూడా ఈ యుద్ధానికి కారణం అన్నమాట. అలాగే ఎప్పుడైతే రేవతి నక్షత్రం నుంచి చంద్రుడు ప్రయాణం చేస్తూ అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోవడం భయానకమైన వాతావరణాన్ని, యుద్ధ వాతావరణాన్ని, అనేక రకాల ఇబ్బందుల్ని దేశంలో కల్పించింది. ఎప్పుడైతే చంద్రుడు కన్యారాశి దాటేసి అంటే ఏళ్ళనాటి కాలసర్ప దోషాన్ని దాటేసి తులారాశిలోకి రావటం వల్ల వాళ్ళే ఫోన్ చేసేసి మేము యుద్ధం విరమిస్తున్నాం, మాకు అక్కర్లేదు అని చెప్పడం అనేది కూడా ఈ యొక్క చంద్రుడి యొక్క మూమెంట్ అన్నమాట, కన్యా నుంచి తులాకి రావటం. సో ఈ యుద్ధం ఇప్పటితో ఆగదు, ఇంకా కొంత టైం పడుతుంది. ఈ ఉద్రిక్తతలు ఉంటాయి. ఎప్పుడంటే ఈ కాలసర్ప దోషంలోకి మొత్తం అట్లీస్ట్ కుజుడు బయటికి రావాలి, కుజగ్రహం కానీ బయటకు కనీసం 2 months అన్న పడుతుంది. అలా ఏదైతే రాహు కేతుని దాటుకొని కిందికి గ్రహాలు వస్తాయో అప్పుడు కానీ ఈ యుద్ధ వాతావరణం అనేది పూర్తిగా పోదన్నమాట. ఆ విషయాన్ని అందరూ గ్రహించాలని తెలియజేస్తూ, రాహు కేతు తర్వాత ఒకే ఒక గ్రహం చంద్రుడు బయట ఉన్నా కూడా కాలసర్ప దోషం ఉంది అనే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే చంద్రుడు కానీ ఎప్పుడైతే బయటికి వచ్చేస్తాడో రాహు కేతు నుంచి అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కాలసర్ప దోషం అనేది తొలగిపోతుంది అన్నమాట. ఓకేనా? మిథున రాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు మే నుంచి 24 మే తారీఖు వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఎప్పుడైతే రాహు గ్రహం 9వ ఇంటికి అంటే రావటం చాలా చాలా మంచిది అనమాట. కేతు 3వ గదిలోకి రావడం కూడా మిథున రాశి వాళ్ళకి ఎంతో అద్భుతం జరగబోతుంది. 1.5 year ఈ రాశుల్లో ఉంటారన్నమాట ఈ గ్రహాలు. రాహు 9వ ఇంట్లో ఉండి శని యొక్క ఛాయాగ్రహం అంటారు రాహుని. ఎందుకంటే శని ఇచ్చే ఫలితాలు రాహు ఇస్తాడన్నమాట. 9వ ఇంట్లో ఉండడం వల్ల భాగ్యస్థితి చాలా బాగుంటుంది. తండ్రులు పెద్దల యొక్క సహకారాలు బాగుండి వాళ్ళ నుంచి రావాల్సిన ఆస్తులు అవి రావడానికి ఎక్కువ అవకాశాలు, ధర్మ మార్గంలో వెళ్ళటం కానీ అనేక రకాలుగా అదృష్టం అనేది రాహు వల్ల మీకు సిద్ధిస్తుంది అని మిథున రాశికి చెప్పాలి. ముఖ్యంగా కేతు 3వ ఇంట్లో ఉండడం చాలా చాలా మంచిదన్నమాట. ఆ విధంగా కేతు మనకి అనేక ఉపకారాలు చేస్తాడు. తీర్థయాత్రలు, దేవుడి దర్శనాలు, ఇవన్నీ ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ కూడా బాగానే ఉంటుందని చెప్పి మిథున రాశి వాళ్ళకి చెప్పాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి మేషరాశిలో బుధుడు ఉండడం చాలా మేలు కలిగించి ఈ వారం అంతా కూడా మానసిక ధైర్యాన్ని బాగిస్తున్నాడు. విందులు వినోదాల్లో పాల్గొంటున్నారు, శుభకార్యాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి చాలా బాగుందని చెప్పాలి. ధనస్థానం కానీ చూసుకుంటే చంద్రుడు మనకి అష్టమంలో మొదటి నుంచి దర్శనం ఇస్తున్నాడు. కాబట్టి అలాగే సోమ మంగళవారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బుధవారం నుంచి ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబ ఆనందం బాగుంటుంది, పిల్లల చదువుల్లో డెవలప్మెంట్స్ అవన్నీ కూడా మనం చూడొచ్చు అని చెప్పాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా
విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్ని లావాదేవీలు కూడా చాలా ఫేవరబుల్గా ఉన్నాయన్నమాట. చాలా మంచి జరగబోతుంది. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళండి. తల్లి ఆశీస్సులు బాగున్నాయని చెప్పాలి. సంతానం పరంగా గర్విస్తారు, సంతోషపడతారు, వాళ్ళ తెలివితేటలు చూసి మెచ్చుకుంటారు. వాళ్ళ క్రీడారంగంలో రాణిస్తుంటే మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. విదేశాలకు వెళ్ళే పిల్లలు కానీ, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ ప్రయాణాలు, సుఖాలు చాలా బాగుంటాయి. అలాగే అనుకున్న కాలేజీలో సీట్ రావడం, చదువులో డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి చాలా బాగా ఈ వారం కలిసి వస్తుందని చెప్పాలి. చాలా మంచి తెలివైన నిర్ణయాలు తీసుకోండి, ముందుకు వెళ్తారు. ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఆరోగ్యం ఇట్లా మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల ఎట్లా ఉందంటే ఈ యొక్క గ్రహం అనుకూలత సరిగ్గా లేదన్నమాట. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకుండా ఉండడం వల్ల కొంచెం అనుకున్న పనులన్నీ డ్రాప్ అయిపోతాయి. కాబట్టి మెయిన్గా ఆరోగ్యం పట్ల కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి పెట్టండి. ముఖ్యంగా మన యొక్క రుణ ఒత్తిడి తగ్గేటట్టుగా కుజుడి యొక్క రుణ విమోచక అంగారక మంత్రం అని ఉంటుంది. అది చదువుకున్నా చాలా మంచిదన్నమాట. మిథున రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి. చాలా ఆనందంగా ఉంటారు, సంతోషంగా గడుపుతారు. అలాగే అనేక రకాల ఇబ్బందులు, పెళ్లి కానీ వాళ్ళందరికీ పెళ్లి కుదరడం కానీ, శుభవార్తలు అందుకోవడం, ప్రేమికుడు తమ ప్రేమని నలుగురికి చెప్పి సంతోషించి ఒప్పించడం కానీ, అనేక రకాలుగా వ్యాపారంలో పార్ట్నర్షిప్లో కలిసి రావడం కానీ అన్నీ బాగున్నాయని చెప్పాలి ముఖ్యంగా. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టంగాని చూసుకుంటే శని దశమంలో ఉండి రాహు 9వ ఇంట్లో ఉండడం కూడా చాలా మేలు జరుగుతుంది. అనేక రకాల అదృష్టం కలిసి వస్తుందని కూడా ముందే చెప్పాను. అలాగే ఉద్యోగంలో ఎన్నో రోజులుగా బాధలు పడుతూ, కష్టాలు పడుతూ అనుకున్న ప్రమోషన్ రాలేదు, బాస్ వాళ్ళు సరిగా చూసుకోవట్లేదు, ప్రాజెక్టులో డెవలప్మెంట్ లేదు, ఇలాంటివన్నీ ఎన్నెన్నో ఆలోచిస్తున్న వాళ్ళందరికీ కూడా గురువు స్థితి బాగుండడం వల్ల అన్నీ సెట్ అయిపోతాయి. అందరూ చాలా బాగుంటారు. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, వీసాలు రావటం కానీ అన్నీ కూడా చాలా ఫేవరబుల్గా మిథున రాశి వాళ్ళకి చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్వ్యూలన్నీ కూడా సక్సెస్ అవుతాయని కూడా మనం ఈ రాశి వాళ్ళకు చెప్తాం. వ్యాపార పరంగా ఎవరైతే అభివృద్ధి చాలా బాగా చూస్తారు, కొత్త కొత్త వ్యాపారంలో రంగంలో వాళ్ళు పెట్టుబడి పెట్టడం కానీ అందులో మంచి లాభాలు కలిగి ఉండడం కూడా మిథున రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుందని. వ్యాపార పరంగా బాగుంది, ఉద్యోగ పరంగా బాగుంది, భార్యాభర్తల పరంగా బాగుంది, అదృష్టం బాగుంది. ఇక ఆరోగ్యం ఒక్కటే చాలా జాగ్రత్తగా చూస్తూ ముందుకు వెళ్ళమని చెప్పాను. పిల్లల విషయంలో చాలా బాగుంది. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు రాణిస్తారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పాను. విలువైన వస్తువులు, వాహనాలు కొనడానికి బాగుంది. ముఖ్యంగా సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల మిథున రాశి వాళ్ళకి విపరీతమైనటువంటి యోగం ఏమంటే బంధువులు, గతంలో చిన్ననాటి స్నేహితులు ఇంటికి రావటం, స్నేహితులతో కలిసి బాగా ఎంజాయ్ చేయటం, ముఖ్యంగా ఎవరైతే కింద పనిచేసే వాళ్ళ యొక్క సర్వీస్ చూసి చాలా సంతోషపడతారనమాట. ఇంత మంచి సబార్డినేట్స్ నాకు దొరికారు, ఇంత మంచి కొలీగ్స్ దొరికారు. ఇలాంటి ఆనందకరమైనటువంటి సంఘటనలన్నీ కూడా మిథున రాశి వాళ్ళు చూసి మానసిక ధైర్యాన్ని చాలా బాగా కలిగి ఉంటారనమాట. అది మిథున రాశి వాళ్ళ యొక్క గొప్పతనం. ఆ మానసిక ధైర్యంతో ముందుకు దూసుకువెళ్ళడం వల్ల నలుగురికి సహాయం చేసేటువంటి స్థితిలో మీరు ఉంటారని చెప్పేసి కూడా మిథున రాశి వాళ్ళకి మనం చాలా బాగా చెప్పొచ్చు. కాబట్టి మీరందరూ జాతకం తెలుసుకోవడానికి నాకు కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ గోపాలయ్య గారు.